నమస్తే ఫ్రెండ్స్, తెలుగు లా కాలేజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు లా ఆఫ్ కాంట్రాక్ట్ యూనిట్ 1లో మనం 4వ క్లాస్లో ఉన్నాం. గత క్లాసులు కూడా జరిగాయి. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి, వ్యాలిడ్ ఆఫర్ అంటే ఏమిటి. ఈరోజు టాపిక్ వచ్చేసి వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ మరియు దాని డెఫినేషన్. సో ఎసెన్షియల్ ఆఫ్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అండ్ డెఫినేషన్. సరైన ఆమోదం యొక్క ముఖ్య అంశాలు, దాని నిర్వచనం అండి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 2B ప్రకారం ఎవరికి ప్రతిపాదన చేయబడిందో ఆ వ్యక్తి తన అంగీకారాన్ని తెలియజేస్తే ఆ ప్రతిపాదన ఆమోదించబడినట్లు భావించబడుతుంది. ఆమోదించబడిన ప్రతిపాదన ఒక వాగ్దానం అవుతుంది. సో కష్టంగా ఉందని ఫీల్ కావద్దండి, చెప్తాను. సింపుల్గా చెప్తా చూడండి మీకోసం. ఒక వ్యక్తికి మరొక వ్యక్తి చేసిన ప్రతిపాదన అంటే ఒక వ్యక్తికి ఎవరో ఒక వ్యక్తి ఆఫర్ చేసింటారు కదండి. ఇక్కడ ప్రతిపాదన అంటే ఆఫర్ అండి. ఒక వ్యక్తికి వేరొక వ్యక్తి చేసిన ఆఫర్ను అదే షరతులతో అంగీకరిస్తే దాన్ని మనం యాక్సెప్టెన్స్ అంటాం. సో మరొకసారి గుర్తు చేసుకుందామండి. ఆఫర్ ఇచ్చేవారిని ఆఫరర్, ఆఫర్ని అంగీకరించే వారిని ఆఫరీ అంటారు. ఆఫరర్, ఆఫరీ. సో ఉదాహరణకి మనం చెప్తామండి, అదే యాక్సెప్టెన్స్ అంటే ఏమిటో మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉండొచ్చు. సో నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేనే ఉన్నాను, నా కారు మీకు 10 లక్షలకు అమ్ముతాను అని చెప్తా. మీరు ఓకే సార్, నాకు రేటు ఓకే సార్, 10 లక్షలకు నేను కొంటానంటే దాన్ని మనం యాక్సెప్టెన్స్ అంటాం. ఇక్కడ మీరేం షరతులు బేరం ఏం ఆడలేదు, అదే షరతులతో అంగీకరించారు. సో అది యాక్సెప్టెన్స్ కింద వస్తుందండి. సో సరైన ఆమోదం యొక్క ముఖ్య షరతులు చూసుకుందామండి. ముఖ్యమైన షరతులు ఒక 8 ఉన్నాయండి. ఓపికగా చూసేయండి, టైం వేస్ట్ చాలా చేస్తుంటారు. ఇలాంటి సబ్జెక్టు అంటే మీకు గెయిన్ చేసుకోవాలంటే ఒక 8 నిమిషాలు చూడండి. 8 పాయింట్లు ఉన్నాయి, చక్కగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పేస్తాను. సో ఎసెన్షియల్ ఆఫ్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. ఒకటోదండి, ఆమోదం స్పష్టంగా ఉండాలి. షరతులు అనేవి అస్సలు ఉండకూడదు. ఆమోదం అనేది స్పష్టంగా ఉండాలి. ఆమోదం అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్. బాగా గుర్తు పెట్టుకోండి. క్లియర్ అండ్ వితౌట్ కండిషన్స్ ఉండాలి. అవునంటే అవుననే ఉండాలండి, ఎలాంటి మార్పులు కూడా దాంట్లో మీరు చేయరాదు. కొత్త షరతులు చేర్చితే ఆమోదం కాదు, కౌంటర్ ఆఫర్ అవుతుంది. సో ఒకటోది మీకు అర్థమైంది అనుకుంటా. ఆమోదం స్పష్టంగా ఉండాలి, షరతులు అనేవి ఉండకూడదు. రెండవదండి, ఆమోదాన్ని ఆఫర్ చేసిన వ్యక్తికే తెలియజేయాలి. సో మీకు ఎవరైతే ఆఫర్ చేసింటారో ఆ వ్యక్తికే మీరు ఆమోదాన్ని తెలియజేయాలండి. మనసులోనే అంగీకరించడం సరిపోదు, ఆఫర్ ఇచ్చిన వ్యక్తికి అది చేరాలి. అప్పుడే వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది. చెప్పిన విధానంలోనే ఆమోదం తెలియజేయాలి. మెథడ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఆఫర్లో ఈమెయిల్ ద్వారా సమాధానం ఇవ్వండి అంటే ఈమెయిల్ ద్వారానే ఇవ్వాలి. వాట్సాప్ ద్వారా అంటే వాట్సాప్ ద్వారానే ఇవ్వాలి. ఒక్కోసారి ఆఫర్ చేసే వ్యక్తి దాన్ని తిరస్కరించవచ్చు, ఒకవేళ మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం అతనికి ఉంటే. సో అదే విధానంలో చెప్పిన విధానంలోనే ఆమోదం తెలియజేయాలి. ఆఫర్ చేసిన వ్యక్తికే ఆమోదించే హక్కు అండి. సో ఓన్లీ ద పర్సన్ ఆఫర్డ్ కెన్ యాక్సెప్ట్. ఎవరికైతే ఆఫర్ ఇచ్చారో వారి మాత్రమే ఆమోదించాలి, ఇతరులు ఆమోదించలేరు. ఉదాహరణకు ఏ ఒక ఉద్యోగాన్ని బికి ఆఫర్ చేస్తే సి ఆ ఉద్యోగాన్ని అంగీకరించలేడు. సో నేనే ఉన్నానండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో, నేను నీకు ఒక ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తానండి, కొద్దిగా జాబ్ ఉంది, మీరు జాయిన్ అవుతారా అని. సో నేను నీకు ఆఫర్ చేశాను, ఆ ఆఫర్ని నువ్వు మాత్రమే అంగీకరించాలండి, నీ ఫ్రెండ్ అంగీకరించలేడు. ఓకేనండి, అర్థమైందండి. ఒకవేళ మీరు అధికారం అతనికి ఇచ్చి అతను మీ ఏజెంట్ అయితే అంగీకరించవచ్చు. ఓకేనా. ఐదవదండి, ఆఫర్ గడువు ముగియక ముందే ఆమోదం తెలియచేయాలి. యాక్సెప్ట్ బిఫోర్ ఆఫర్ ఇన్స్. అంటే ఒక టైం పీరియడ్ ఇచ్చింటారు కదండి, ఆ టైంలోనే మీరు మీ యాక్సెప్టెన్స్ ని, ఆమోదాన్ని తెలియజేయాలి. టైం దాటిన తర్వాత తెలియజేస్తే అది వ్యాలిడ్ యాక్సెప్ట్ కింద రాదు. సో కొన్ని సందర్భాల్లో, ఆరవదండి, కొన్ని సందర్భాల్లో పనిచేయడం కూడా యాక్సెప్టెన్సే అండి. ఎలా అంటే ప్రత్యేకించి బహుమతి ఆఫర్లలో, అంటే రివార్డ్స్ ఇస్తుంటారు కదండి. మా బాబు తప్పిపోయాడు, అందించిన వారికి అంటే అతన్ని తెచ్చిన వారికి ఇంత బహుమతి ఇస్తామని. సో మీరు కొన్నిసార్లు అంటే అది అందరికీ చెప్తారు కదా, మీరు ఒకటే యాక్సెప్టెన్స్ చేయలేరు కదండి. అది తెచ్చిచ్చినా కూడా అంటే కొన్ని సందర్భాల్లో పనిచేయడం కూడా ఆమోదమే అని ఇలా మనం చెప్పొచ్చు. అది ఎక్కడ? బహుమతి ఆఫర్లలో మాత్రమే, రివార్డ్ ఆఫర్లలో మాత్రమే. ఏడవదండి, న్యాయపరమైన బంధం సృష్టించే ఉద్దేశం ఉండాలి. సో ఏడవది,
ఆ యాక్సెప్టెన్స్ ఎలా ఉండాలంటే స్నేహపూర్వకంగా కానీ కుటుంబిక మామూలుగా వాగ్దానాలు చేసుకుంటారు చూడు, అవన్నీ ఒప్పందాలు కావండి. ఒకవేళ ఆ యాక్సెప్టెన్స్ ఎలా ఉండాలంటే న్యాయపరమైన బంధం సృష్టించే ఉద్దేశం ఉండాలి. అలాంటి 8వదండి, నిశ్శబ్దం ఆమోదం అస్సలు కాదు. కొన్నిసార్లు మనం పాత రోజుల్లో చూసుకుంటే మౌనం అర్ధ అంగీకారం అంటూ ఉండేవారు. సో ఇక్కడ చట్టంలో అలో లేదండి. నిశ్శబ్దంగా ఉన్నా కూడా అది యాక్సెప్టెన్స్ కింద రాదు. మీరు నోరు తెరిచి చెప్పితేనే యాక్సెప్టెన్స్ కింద వస్తుందండి. సో ఇదే అండి ఈరోజు టాపిక్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను మార్చుకుంటా, అంటే చెప్పే విధానం మార్చుకుంటాను. ఇంకా డీప్ గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.